బోయినపల్లి రూసోబి ఏడిడిఎడ్ కళాశాల ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రకరకాల పూలను సేకరించి బతుకమ్మలను పేర్చి కళాశాల ఆవరణలో ఆటలు ఆడుతూ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ దేవేంద్ర మాట్లాడుతూ ప్రపంచంలో పూలతో జరుపుకునే ఏకైక పండుగ బతుకమ్మ అని, మన రాష్ట్ర పండుగలో మహిళలు పాటల ద్వారా తల్లి కూతుళ్లు అన్నాచెల్లెల అనుబంధాలు కుటుంబ కష్టసుఖాలను పంచుకుంటారని, ప్రకృతి నుండి తీసుకున్న పూలను మళ్లీ ప్రకృతికి సమర్పించడం అనేది మన సంస్కృతికి ప్రత్యేకత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సంపత్, అధ్యాపకులు రాజ్ కుమార్, సురేష్, మోహన్, బాలయ్య, మౌనిక, సత్యం, ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రూసో కాలేజ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటున్నాము. అందరికీ ముందుగా బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు. రకరకాల పూలతో తెచ్చి బతుకమ్మను ఒక కోన్ షేప్లో మనం పేర్చుకుంటాము. ఎందుకు సంగీతం అంటే బతుకమ్మ అంటే అర్థం ఏంటంటే జీవించు తల్లి అని. కష్టమైన సుఖమైన ఎన్ని రకాలుగా మనం బతుకమ్మను పేర్చుకుంటాము, అన్ని రకాలుగా మన జీవితంలో ఉంటాయి. దానికి ప్రతిగా మనం బతుకమ్మ నిర్వహిస్తాము. ఆడపడుచులందరూ చాలా చక్కగా రెడీ అయ్యి బతుకమ్మ సందర్భాల్లో పాటలతో బతుకమ్మను చాలా బాగా నిర్వహించుకుంటారు. గిలిపూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మతో బతుకమ్మ పండుగ ముగుస్తుంది. తీరు పలహారాలతో సద్దులతో మనం బతుకమ్మ పండుగ చాలా రకరకాల పువ్వులతో నిర్వహించుకుంటాము. మన తెలంగాణకు ప్రత్యేకమైన పండుగ ఏంటంటే అది బతుకమ్మ పండుగనే. మనం అందరము బతుకమ్మ తెలంగాణలో ఉన్నందుకు చాలా గౌరవించాలి, గర్వపడాలి కూడా. ఎందుకంటే ఇంత మంచి ఆచారాన్ని ఎక్కడ కూడా ఎవరు నిర్వహించుకోలేరు. ఇప్పుడు వస్తున్న దాన్ని బట్టి బతుకమ్మ పండుగ చాలా పోతుందన్నమాట. వాటిని మనము కాపాడుకుంటేనే మన ముందు తరాలకు ఇవ్వగలుగుతాము. కాబట్టి మనం అందరం పాటిస్తూ మన ముందు తరాలు కూడా పాటించేటట్టు చేయాలి. ధన్యవాదాలు. We the students of Russo College of Education are here to display our Batukamma Day. All the women and girls of our college had a day to remember. I thank our principal sir for
arranging this program to enjoy and be happy. Thank you. ఈరోజు రూసో కళాశాలలో ముందస్తు బతుకమ్మ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మా బీఎడ్, డిఎడ్, ఎంబీఏ విద్యార్థులందరూ కూడా రకరకాల పూలు, పత్రాలు తీసుకొచ్చి బతుకమ్మలు పేర్చి అందంగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా బతుకమ్మ సాంగ్స్తో చాలా ఆనందకరంగా నృత్యాలు, కోలాటాలు ఆడడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మా కళాశాలలో ఈ ముందస్తు బతుకమ్మలను చాలా ఘనంగా నిర్వహిస్తాం. ఎందుకంటే ప్రకృతిని పూజించడం, ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతిని తిరిగి పొందడం అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. అదొక తెలంగాణ బతుకమ్మ సాంప్రదాయంలో ఉంది. కాబట్టి ఇటువంటి బతుకమ్మ సాంప్రదాయాన్ని వచ్చే తరానికి, రాబోయే తరాలకు అందించాలనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా రూసో కళాశాలలో ఈ ముందస్తు బతుకమ్మ ఉత్సవాలని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మా అధ్యాపక బృందం, తర్వాత ఎంబీఏ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, తర్వాత మా అధ్యాపక బృందం అందరూ కూడా పిల్లలందరితో కోఆర్డినేట్ చేసి బతుకమ్మ ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించాం. థ్యాంక్ యూ.